రాత్రి సమయంలో ఎవరో తనను చూస్తున్నట్టు అనిపిస్తుందంట. కొన్నిసార్లు తన తలపై ఎవరో తాకుతున్నట్టు కూడా ఫీలింగ్ కలుగుతుందంట. పిల్లలు కూడా చెప్పడం ప్రారంభించారు, అమ్మ గదిలో ఎవరో ఉన్నారు నిలబడి అని. ఒకరోజు కేరళిన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె వాయిస్ ఆమెది కాదు, ఏదో తెలియని భాష మాట్లాడుతూ ఉంది. మీరు కంజూరింగ్ సినిమా చూసారా? చాలా మంది దాన్ని ఒక హారర్ మూవీ అని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే అది కేవలం సినిమా కాదు. ఆ కథ నిజంగా ఒక ఇంట్లో జరిగిన సంఘటనల మీద ఆధారపడింది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఆ ఇంట్లో మేము ఒంటరిగా లేము. అమెరికాలో ఉన్న ఒక పాత ఫామ్ హౌస్ చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ 1970లలో ఫెరన్ ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అన్ని పూర్తిగా మారిపోయాయి. మొదట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, కొత్త ఇల్లు, కొత్త జీవితం. కానీ వాళ్ళకు పూర్తిగా తెలియదు ఆ ఇంట్లో వాళ్ళు ఒంటరిగా లేరు అని. మొదటి కొన్ని రోజులు వాళ్ళకు ఏమీ అనుమానం రాలేదు, కానీ ఒక రోజు రాత్రి తలుపులు నెమ్మదిగా తామే తెరుచుకున్నాయి. కానీ అక్కడ ఎవరూ లేరు. తలుపుల్ని ఎవరూ తీయలేదు, వాటంతటా అవే తెరుచుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత వస్తువులు కూడా ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటా అవే కదలడం ప్రారంభించాయి. రాత్రి సమయంలో ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉదయం లేచి చూసేసరికి ఎవరో నడిచిన ముద్రలు కనిపిస్తున్నాయి, కానీ ఆ అడుగుల ముద్రలు ఇంట్లో ఉన్న వాళ్ళవి కావు. కారోలిన్ ఫెరోన్ అనే ఆమె మొదట గమనించింది, రాత్రి సమయంలో ఎవరో తనను చూస్తున్నట్టు అనిపిస్తుందంట. కొన్నిసార్లు తన తలపై ఎవరో తాకుతున్నట్టు కూడా ఫీలింగ్ కలుగుతుందంట. పిల్లలు కూడా చెప్పడం ప్రారంభించారు, అమ్మ గదిలో ఎవరో ఉన్నారు నిలబడి అని. ఒక రాత్రి ఒక అమ్మాయి తన బెడ్ పక్కన నిశ్శబ్దంగా నిలబడి ఉన్న నీడను చూసింది, కానీ ఆ నీడ కదలలేదు, అక్కడే అలానే ఉంది. ఏదో తననే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందంట. కానీ అసలు భయం ఇంకా మొదలవ్వాల్సి ఉంది. ఒకరోజు కేరళిన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె వాయిస్ ఆమెది కాదు, ఏదో తెలియని భాష మాట్లాడుతూ ఉంది. ఆమె కళ్ళల్లో విచిత్రమైన భయం లేదా కోపం కనిపించింది. కుటుంబం అర్థం చేసుకుంది ఇది కేవలం సాధారణ విషయం కాదు అని. ఏదో ఆ ఇంట్లో ఉన్న శక్తి ఆమెను ప్రభావితం చేస్తుంది అని. చివరికి సహాయం కోసం వాళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ని పిలిచారు. ఎడ్ వారెన్, లోరెన్ వారెన్ వాళ్ళు ఆ ఇంటిని పూర్తిగా పరిశీలించారు. కొన్ని నిమిషంలోనే లోరెన్ ఒక మాట చెప్పింది, ఈ ఇంట్లో చాలా స్పిరిట్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి చాలా ప్రమాదకరం అని చెప్పింది. ఇది విన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. ఒక ఎక్సర్సిజం చేయాలని నిర్ణయించారు. అది మొదలైన కొన్ని నిమిషాల్లోనే కేరళిన్ కంట్రోల్ పూర్తిగా కోల్పోయింది. ఆమె కేకలు వేయడం, కుర్చీలు కదలడం, కొంతమంది చెప్తున్నది ఆమె నేల నుంచి ఒక్కసారిగా పైకి లేచినట్టు. అది చూసిన వాళ్ళందరూ అక్కడ నిలబడలేకపోయారు. చివరికి వాళ్ళు ఆ రిచువల్ ఆపేశారు, ఎందుకంటే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాత ఫెరన్ ఫ్యామిలీ ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటి కథ అక్కడితో ముగియలేదు. ఇప్పటికీ ఆ ఇంటిని దెయ్యాల ఇల్లు అని నమ్ముతారు. అదే నిజ సంఘటన ద్వారా ద కంజూరింగ్ మూవీ తీశారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, కానీ నిజంగా అక్కడ ఏదైనా శక్తి ఉందా, లేక మన భయమే మనల్ని భయపెడుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి.